హలో అండి. ఈరోజు నేను అమెజాన్‌లో మనీ సేవ్ చేసుకోవడం కోసమని ఒక బుక్ పర్చేస్ చేశాను. ఏంటి మనీ సేవ్ చేసుకోవడానికి బుక్కా? మనీ జనరల్‌గా బ్యాంక్‌లోనో లేకపోతే కిడ్డీ బ్యాంక్‌లోనో, హుండీలోనో సేవ్ చేస్తాం. బుక్ ఏంటి అని అనుకోవచ్చు. నాకైతే ఒక చిన్న ప్రాబ్లమ్ ఉందండి. నేను మనీ సేవ్ చేస్తాను. బట్ దేనికోసం ఎంత అమౌంట్ సేవ్ చేశాననేదైతే నాకు గుర్తుండదు. సో, నాలాంటి వాళ్ళ కోసం ఈ బుక్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో మనకి కొన్ని బడ్జెట్ షీట్స్ ఇస్తారు. సో, దాంట్లో ఏంటంటే మనం మనీ ఒక సర్టెన్ అమౌంట్ ఒక దానికోసం సేవ్ చేసినప్పుడు దాంట్లో ఎంత యాడ్ చేస్తున్నాం, ఎంత మైనస్ చేస్తున్నాం, డేట్ టు టైం మొత్తం ప్రతిదీ రాసుకోవచ్చు. సో, ఇవి ఏంటంటే మనీ సేవ్ చేసుకోవడానికి మనకి పౌచెస్ ఇస్తారు. సో, పౌచెస్‌లో మనం మనీ సేవ్ చేసుకొని దానికి ఏ పర్పస్ అనేది ఇక్కడ స్టిక్కర్స్ ఇస్తారు. ఒకవేళ లేకపోతే మనం రాసుకోవడానికి కూడా స్టిక్కర్స్ ఇస్తారు. సో, వాటిలో మనీ సేవ్ చేసేసి లైక్ సేవింగ్స్ అని, ట్రిప్ అని, గిఫ్ట్ అని ఎక్సెట్రా, ఎక్సెట్రా. సో, ఏ పర్పస్ కోసం సేవ్ చేశామనేది పెట్టుకోవచ్చు. సో, ఒక క్లారిటీ ఉండిద్ది. ఎంత యూజ్ చేసాం, ఎంత బ్యాలెన్స్